అందరికీ నమస్కారం. రేపు 12వ తేదీ 2వ నెల 2019 సంవత్సరంలో మంగళవారం రోజున సూర్య జయంతి జరగబోతోంది. ఈ సూర్య జయంతి రోజున ఈ చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యము, చక్షువులు అనగా కంటి సంబంధమైనటువంటి అనారోగ్యము ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వైద్య సంబంధమైనటువంటి చికిత్సలు చేయించుకుంటే తొందరగా ఆ యొక్క అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే సూర్య జయంతి రోజున తెల్ల జిల్లేడు ఆకులను వేడి నీళ్ళలో వేసుకొని తల మీద పెట్టుకొని తెల్ల నువ్వులు, కాసిన్ని మినుములు మరియు తెల్ల ఆవాలు ఆ నీళ్ళలో వేసుకొని స్నానం చేసినట్టయితే సకలమైనటువంటి రోగ నివారణ, దృష్టి దోష నివారణలు కూడా తొలగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వశీకరణ శక్తి కూడా పెరుగుతోంది. వశీకరణం అంటే ఏమిటి? ఎవరో ఒకరి నుంచి మన వైపు తిప్పుకోవడం కాదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ వ్యక్తులకి మన వాక్కు కానీ, మన పద్ధతి కానీ, మన యొక్క చర్య కానీ వాళ్ళకి అనుకూలంగా అనిపించి ఒక ఉద్యోగ నిమిత్తమో, ఒక వ్యాపార నిమిత్తమో, ఒక కాంట్రాక్టును పొందే నిమిత్తమో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే అవతల వ్యక్తి తప్పకుండా ఈ వ్యక్తి మనకు సరి అయిన వాడు, ఇతనిని మనము నియమించుకొనవచ్చును, ఇతనికి బాధ్యతను అప్పగించవచ్చును అన్నటువంటి వశీకరణ శక్తి పెరుగుతుంది. ఈ యొక్క సూర్య జయంతి రోజున సూర్యవ్రతాన్ని, చంద్రుడి వ్రతాన్ని కూడా ఆచరించాలి. ఈ యొక్క కలియుగంలో సూర్య ఆరాధన అత్యంత ముఖ్యమైనది. సూర్యార్ష్టే సంప్రాప్తే సూర్య పూజాంచకారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోపశాంతయే. ఈ చక్షుపీడోపశాంతయ అనే దాంట్లో రెండు అర్థాలున్నాయి. ఒకటి, మనకున్నటువంటి కంటి సంబంధమైన అనారోగ్య నివృత్తి కలగడము, ఇతరుల నుంచి వచ్చేటువంటి దృష్టి దోషణ నివారణ గురించి కూడా ఈ శ్లోకాన్ని మనం అన్వయించుకోవచ్చును. సూర్యారిష్టేతు సంప్రాప్తే, సూర్య నుంచి వచ్చేటువంటి సకల అరిష్టాలు. అదేంటి గురారు, సూర్యుడి అరిష్టం ఏంటి? జాతక చక్రంలో రవి గనుక నీచ స్థానంలో ఉన్నట్టయితే కొద్దిగా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని ఎక్కువ కలిగిస్తాడు. ఎవరికైనా ఈ సమయంలో సూర్య మహాదశ కానీ, సూర్య అంతర్దశ కానీ జరుగుతున్నట్టయితే వారు తప్పకుండా ఈ సూర్య వ్రతాన్ని తప్పకుండా చేయండి. అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు కలగడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. అటువంటి ఈ యొక్క వ్రతాలన్నీ కూడా మీకు పుస్తకాలలో తప్పకుండా ఉంటుంది. దాన్ని ఆచరించండి. ఈ సూర్య భగవాను యొక్క సంపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు పొందండి. ఈ కలియుగంలో సాక్షాత్తుగా శ్రీమన్నారాయణ స్వరూపమే సూర్యనారాయణ స్వరూపం కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామిని ఎవరైతే ఆరాధిస్తున్నారో వారందరికీ కూడా సకలమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చంద్రవ్రతం అంటే కూడా చంద్రుణ్ణి చూసిన తర్వాతే భోజనం చేయడము, ఉపవాసము, ధ్యానము ఇవన్నీ కూడా ఆచరించే విధానం ఉంటుంది. తప్పకుండా ఈ రోజున సూర్యుడి ఆరాధనను ఎక్కువగా చేయండి. చంద్ర దర్శనం తర్వాత భోజనము చేయండి. అనుకూలవంతమైనటువంటి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.